లైక్లీ ఇండికేషన్ సార్ జస్ట్ ఊరికనే రికమెండేషన్ కాదు ఇండికేట్ చేస్తారా? అది చెప్పకూడదండి. మనం డైరెక్ట్ గా ఎవరైనా సరే మన గూగుల్ తల్లి చేతిలో ఉంది. దాంట్లో పెట్టుకుని డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ జెన్సార్ టెక్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, మ్మ్. అట్లాంటి కంపెనీస్ కొన్ని చూసి డ్రోన్ మీద ఉన్నది. ఎందుకంటే $300 బిలియన్ నెక్స్ట్ 2 years లో రావచ్చు అనేది గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ బిజినెస్. సో మ్మ్. అనగానే అట్లానే ఆ డ్రోన్ టెక్నాలజీ ఉన్న కంపెనీస్ అన్ని మనం ఇప్పుడు లోలో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఈ వారం ట్రెండ్స్ ఇంకెలా ఉండదు సార్? ట్రెండ్స్ ఏమైనా అంటే ఈ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 24,353 దగ్గర క్లోజ్ అయిందండి. మ్మ్. మనకి గిఫ్ట్ నిఫ్టీ 180 పాయింట్స్ చూపిస్తుంది. మనకి 24,700 730 అబోవ్ ఉంటేనే కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. మ్మ్. సో ఎప్పుడైతే ఇది వార్ కనుక ఆగిపోయిందంటే 25,000 దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కూడా ఓపెన్ అయితే, మ్మ్. లేదా డౌన్ సైడ్ పెద్దగా లేదు. ఏదైనా మీకు 23,800 లేదా 23,500 మ్యాక్స్ టు మ్యాక్స్, అంతవరకు అంతకు మించి పడకపోవచ్చు. ఎందుకంటే అంత 23,500 డిస్కౌంట్ మ్యాక్సిమం. అవుతుంది కాబట్టి. మ్మ్. సో ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్ ట్రిగర్ పాయింట్ కోసం మార్కెట్ చూస్తోంది. అప్ సైడ్ గనక వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ కొంచెం సెట్ అయిపోవాలి. లేదంటే కొంచెం డౌన్ సైడ్ అంత ఒక 300 400 500 పాయింట్స్ అందుకంటే రాదు. 23,500 మ్యాక్స్ టు మ్యాక్స్ డౌన్ మ్మ్. సైడ్. మ్మ్. అంతవరకు అంత మించికి రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో మీరు నిజంగా మాట్లాడితే కూడా సార్ ఐటీ షేర్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. అంటే ఐటీ షేర్స్ చూడొచ్చా బాగా ఇప్పుడు మరి ఇప్పుడు? ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. మ్మ్. ఐటీ షేర్స్ లాంగ్ టర్మ్ అనుకని ఇమీడియట్ గా మన టర్మ్ అనుకోని ఇలా 6 months 1 year అనుకోని అట్లా టైం పెట్టుకోకుండా మ్మ్. ఐటీ షేర్స్ లో ఎప్పుడైనా సరే బుల్ రన్ రావాలంటే కూడా బాగా డౌన్ లో ఉన్న టెక్ షేర్స్, అప్పుడు .com లో చూడండి, అప్పుడు కూడా అంతే. మ్మ్. సో ఇప్పుడు కూడా ఐటీ షేర్స్ భయంకరంగా పడ్డాయి. సో ఆ ఐటీ ఇండెక్స్ కూడా పడింది కాబట్టి నెక్స్ట్ బుల్ రన్ లో అది డెఫినెట్ గా మంచి ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. ఇంకొక రకంగా చూస్తే మీకు ఇక్కడ 1982 నుంచి 1987 అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచిన తర్వాత, అప్పుడు పోస్ట్ వాల్కర్ అనే ఆయన దాని తర్వాత 82 నుంచి 87 మార్కెట్ 229% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిన తర్వాత, మ్మ్. ముందేమో పెంచారు, మ్మ్. తర్వాత తగ్గినప్పుడు 229% పెరిగింది. అట్లానే 1990 నుంచి 2000 .com ప్రాబ్లం అయింది కదా, సార్. 2000 తర్వాత సొల్యూషన్ వచ్చింది. అప్పుడు 417 పాయింట్స్ ఇంటర్నెట్ రెవల్యూషన్ అది. మ్మ్. సో అట్లనే 2009 అంటే 2008 లో సబ్ ప్రైమ్ ప్రైసెస్, రియల్ ఎస్టేట్ ప్రాబ్లం వచ్చింది. 2009 నుంచి 2020 దాకా 400% పెరిగింది. సార్. అంటే సో డెఫినెట్ గా నెక్స్ట్ 2020 నుంచి 22 చూస్తే దాదాపు 120% పెరిగింది. మ్మ్. ఏఐ ప్రొడక్టివిటీ దాని తర్వాత 2023 నుంచి 26 దాకా దాదాపుగా 75% 80% పెరిగింది. టోటల్ గా చూసినా ఒక 200% పెరిగింది. మ్మ్. బుల్ రన్ ఎప్పుడైనా సరే లాస్ట్ బుల్ రన్ చూసుకుంటే 400 పాయింట్స్ 450 పాయింట్స్ పెరిగింది. సో మనం ఇప్పుడు 200 పాయింట్స్ పెరిగాం కాబట్టి మ్మ్. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టు 2026 2035 దాకా ట్రెండ్ పాజిటివ్ ఉంటుంది అనుకున్నాం కదా. సో మ్మ్. ఇక్కడి అవునండి. నుంచి 200 పాయింట్స్ 200% పెరగచ్చా అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ మారినప్పుడు. సో మ్మ్. అది మెయిన్ అండి. అది మనం అంటే హిస్టారికల్ అనలిటిక్స్ చూస్తే లాస్ట్ 2024 నుంచి 2059 దాకా మ్మ్. ఎప్పుడు ఎక్కడ పడాలనుకున్న ఆ టైంలో దాదాపుగా ట్రెండ్ డౌన్ అయింది. మ్మ్. 6 months 1 year గా డిఫరెన్స్ ఉన్నా. సో ఇప్పటి నుంచి కొంచెం మూవ్మెంట్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. మిగతా అన్ని ట్రంప్ ఇది కూడా కొంచెం తగ్గింది కదా, ఫోర్స్ కూడా తగ్గింది కాబట్టి మ్మ్. ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. మంచి మంచి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ టైం అని నా ఉద్దేశం. రైట్ సార్. సార్ ఇప్పుడు మరి అంటే Q4 రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కదా. Q4 రిజల్ట్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏ రంగాల్లో జనరల్గా ఎట్లా చూడొచ్చు, ఏది బెటర్ ఉండదు సార్? ఇప్పుడు మీకు Q4 అంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్, వెరీ పాజిటివ్ గా ఉన్నాయి. మ్మ్. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. మ్మ్. వరల్డ్ మొత్తం పాజిటివ్ గానే ఉంది ఒక రకంగా. మనకి వచ్చేదలికి కొంచెం ఇది దాదాపుగా 7 ఆల్ టైమ్ హైకి 7% దూరంలో ఉన్నాం. సో ఆ 7% అనేది దాటినప్పుడు మనకి కొంచెం జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ 7% కూడా దాటాలంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. ఎక్కడ యుద్ధం ఆగిపోయిందని, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిందని. యుద్ధం కొంచెం లేట్ అయినా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక రీఓపెన్ అయితే సో డెఫినెట్ గా అది పాజిటివ్ అవుతుంది మనకి. సో దాని అనుగుణంగా ఈ 2 రోజుల్లో ఇవాళ రేపట్లో ఏదన్నా పాజిటివ్ గా వచ్చి మళ్ళీ రీఓపెన్ చేస్తారా, టాక్స్ ఏమైనా పాజిటివ్ గా నడుస్తాయా అనేది చూడాలి. మ్మ్. సో అది కనుక చూస్తే దాని అనుగుణంగా కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. సార్ ఓకే ఓకే.
బ్యాంక్ నిఫ్టీ చూస్తే 56,565 దగ్గర క్లోజ్ అయింది. ఉమ్, మీకు ట్రెండింగ్ చూస్తే మామూలుగా అయితే 60,600 వరకు రావచ్చు ఛాన్స్ ఉంది. ఇది పాజిటివ్ అయితే 6,600 కనుక క్రాస్ అయితే మీకు మళ్ళీ 63,000 నేను ఎప్పుడు టార్గెట్ పెట్టుకున్నాను 63,500 ఉమ్, ఆ రేంజ్ వరకు రావచ్చు. అంటే 60,600 పైన అబౌవ్ క్లోజ్ అవ్వాలి. అదే సో డౌన్ సైడ్ పెద్ద చూసినా మీకు 55,000 తీసుకోవచ్చు. 55,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఉమ్, బ్యాంకులు కూడా పెరగడం కూడా కొంచెం డౌన్ అయ్యి కొంచెం మామూలు మూవ్మెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ లేన్ లో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఉంటాయి. సో మనకి ఆర్బీఐ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మంచి స్ట్రాంగ్ గా ఉన్నట్టు బ్యాంకులు ఎన్పిఏ తగ్గి బిజినెస్ బాగా పెరిగి అన్ని ఉన్నాయి కాబట్టి సో అదేం బాధ లేదు. ఉమ్, తర్వాత మీకు డిఫెన్స్ స్టాక్స్ కానీ రైల్వే స్టాక్స్ కానీ కొంతమందికి ఈ మధ్య కాలం కొన్న తర్వాత కొంచెం మళ్ళీ తగ్గినాయి. కానీ ఇది లాంగ్ టర్మ్ అనుకోండి 3 to 5 years మినిమం 3 to 5 years మాక్సిమం 5 years అనుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయండి. ఓకే ఓకే సార్. మరి ఏంటి మరి సిల్వర్ గోల్డ్ కూడా ఇంకా గోల్డ్ ఇంకా కొనచ్చా అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సిల్వర్ కానీ గోల్డ్ కానీ అసలు జనరల్గా దాని మీద ఎట్లా చేయాలి సార్? అంటే గోల్డ్ మనకి టర్కీ కానీ మన జపాను లేకపోతే కొన్ని కంట్రీస్ రష్యా, ఆ, తుర్కిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి కొన్ని కంట్రీస్ ఈ క్రూడ్ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు అది దానికి అనుగుణంగా కొంచెం లిమిటెడ్ లిక్విడిటీ కావాలని చెప్పి డాలర్స్ ఇదివరకు రిజర్వ్స్ ఉంటాయి. డాలర్స్ రిజర్వ్స్ నుంచి రీసెంట్ గా దీనికి వచ్చారు ఉమ్, గోల్డ్ కి. ఆ గోల్డ్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ అమ్ముతున్నాయి. సో ఆ అమ్మేది ఎక్కువ అయితే కొంచెం తగ్గచ్చు. అమ్మినప్పుడు ఏం చేస్తున్నారంటే చైనా ఇమీడియట్ రియాక్ట్ అవుతోంది. దే ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళందరూ అమ్ముతుంటే వాళ్ళు కొంటున్నారు. ఉమ్, సో చైనా మటుకు విపరీతంగా ఎక్కువ చేస్తోంది. సో అందుకనే మళ్ళీ 136 దాకా వెళ్ళి మళ్ళీ 152 అయింది. అంటే చైనా బయింగ్ ఎక్కువ కొద్ది కొంచెం పెరుగుతుంది. లేదా మిగతా కంట్రీస్ అన్ని అమ్ముతున్నప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా డౌన్ సైడ్ తీసుకోవాలంటే సపోర్ట్ లెవెల్ తీసుకోవాలంటే 1,10,000 నుంచి 1,20,000 ఆ రేంజ్ లోనే అంతవరకు ఏదైనా రావచ్చు. అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. చైనా కనుక కంటిన్యూస్ గా విపరీతంగా ఎక్సెసివ్ గా బై చేస్తుంటే మీకు 165 వరకు వచ్చే ఛాన్సులు కనపడుతున్నాయి. సిల్వర్ అయితే ఏం డౌట్ లేదు, ఆరామ్ గా మీకు హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్. ఎందుకంటే మీకు ఇప్పటికి 2,58,900 పాయింట్స్ నిన్న ప్లస్ లో ఉంది. 1,400 గోల్డ్ ఉంది. సో మీకు సిల్వర్ అనేది చిన్నగా ఇండస్ట్రియల్ యూసేజ్ అప్పుడు పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఎవరన్నా ఉన్నా ఇంకా ఉంచుకోవచ్చు, ఏం డౌట్ లేదు. టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు మళ్ళీ మనకి చిన్నగా 260, 268 కనుక క్రాస్ అవుతుంటే నెక్స్ట్ 291 దాకా రావచ్చు. 291 గా క్రాస్ అయితే నెక్స్ట్ 315 ఆ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ బట్టి చిన్నగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అంటే మనం అనుకున్నట్టు విపరీతంగా ఎమ్మటే పెరగాలి, నేను కొనగానే పెరగాలంటే కొంచెం పెరగకపోవచ్చు. సో చిన్నగా స్టెప్ బై స్టెప్ కొంచెం పెరగచ్చు. టైం ఇస్తే గనక పేషెన్స్ ఉంచుకొని టైం ఇస్తే మటుకు సిల్వర్ మళ్ళీ హై టచ్ అవుతా అంటే అవుద్ది ఓవర్ ఏ పీరియడ్. నాట్ మనం అనుకున్న టైంలో కాదు, మళ్ళీ వెళ్ళే ఛాన్స్లే ఉన్నాయి సార్. మరి ఏంటంటే మరి కాపర్ పొజిషన్ ఏంటి సార్? కాపర్, అల్యూమినియం కాపర్ అంటే ఇది ఈటీఎఫ్ లు ఇవన్నీ కాదు కానీ ఈ కాపర్ స్టాక్సే కొనుక్కోవాలి. హిందూ కాపర్ కానీ ఇట్లాంటి స్టాక్స్ కొనుక్కోవాలి. కాపర్ యూసేజ్ కూడా ఉంది. ఆల్టర్నేటివ్ మీకు కాపర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. కొత్త కంపెనీలు వచ్చినప్పుడు, డేటా సెంటర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వైరింగ్ ఎంత అవసరం కాబట్టి దాంట్లో అల్యూమినియం తీసేసి ఓన్లీ ప్యూర్ కాపర్ వాడుతున్నారు. ఆ వాడటం అనేది యూసేజ్ ఎక్కువ అవుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది. సో దాని అనుగుణంగా కాపర్ సప్లై కూడా ఉంది. సో దాని అనుగుణ రేట్ అనేది చిన్నగా పెరగచ్చు. హిందీ కాపర్ చూసుకున్నా 700 చిల్లరకి వెళ్ళి మళ్ళీ 500 చేంజ్ కు చేసింది. సో మళ్ళీ చేంజ్ చేస్తుంటే హై కనుక దాటితే మళ్ళీ 1000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు అండి. కాపర్ స్టాక్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ సెక్టర్ అయినా సరే, ఈ 16 సెక్టర్ లో ఏ సెక్టర్ అయినా సరే మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని టైం ఇస్తే మటుకు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంతేగాని ఇప్పుడు మనం ఈ సంవత్సరం నుంచి రాలేదు, ఇప్పుడు నాకు వస్తుందా లేదా, ఈ సంవత్సరం వస్తుందా అంటే ఒక్కోసారి రావండి. ఇప్పుడు జియోపొలిటికల్ టెన్షన్స్, ట్రంప్ డాన్స్ ఎక్కువైతే మళ్ళీ రావు. మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు అనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం లేట్ అవుతోంది, లేదా వార్ అనేది ఇంకా ఎస్కలేట్ అవుతోంది. సో దాని అనుగుణంగా మరి ఓ పక్క చూస్తేనేమో అందరినీ డ్రోన్స్ మీద కానీ వీటి మీద కానీ ఇన్వెస్ట్మెంట్, మిసైల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కావాలని అడుగుతున్నాడు ఆయన. అంటే కొంచెం డౌట్ వస్తోంది ఆయనని. ఎందుకంటే మెయిన్ లీడర్ కొట్టేశారు.
వాళ్ళ సన్ని కూడా ఇచ్చేసారు, ఆయన ఎక్కడ కనపడట్లేదు. అవును. సో ఇంత చేసినా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో ఈ రకంగా కంటిన్యూ చేస్తే వాళ్ళు ఇంకా మెత్తపడతారు అనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుంది. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళు ఇజ్రాయెల్ ని యుఎస్ ని తట్టుకుని దాదాపుగా 50 days అనుకోండి, 50 days నుంచి నిలబడ్డారంటే ఇట్స్ నిజంగా గ్రేటే చాలా కదా గొప్ప విషయం అండి, వాళ్ళు. చాలా గొప్ప విషయం. ఆ, ఇప్పుడు దాని అనుగుణం మరి వీళ్ళకేమో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతాయి డే బై డే. ఎలక్షన్ వస్తుంది కాబట్టి తొందరగా సెటిల్ చేసుకోవాలి ఆయనకుంది. మరి ఇటు సైడ్ ఏమి వాళ్ళ పాయింట్స్ చూస్తే సెటిల్ చేసుకుందాం అని లేదు, వాళ్ళ పాయింట్స్ వింటేనే తప్ప మేము ఒప్పుకోమన్నట్టు జిద్దికి కూర్చున్నారు వాళ్ళు.